విశ్లేషకులు. నమస్తే కృష్ణాంజలి గారు. నమస్తే అండి. ప్యానల్ మెంబర్కి నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్, అంటే ఎలా చూడాలి? మీరు ఆల్రెడీ చాలా ఏళ్ళుగా రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు సర్వసాధారణమే, మంత్రివర్గంలో మార్పులు కావచ్చు, ఆ విస్తరణలు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు సహజంగా వింటూనే ఉంటాం. బట్ ఏడాది కావస్తోంది, ఆల్రెడీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చాయంటున్నారు. ఎల్లుండే క్యాబినెట్ కూర్పు కూడా ఉంది, మంత్రివర్గ భేటీ కూడా ఉంది. ఈ భేటీలోనే బహిర్గతం చేసే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే మంత్రివర్గ విస్తరణ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ అబ్జర్వేషన్ ఏంటి? నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ జూన్ 12 కల్లా సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అంటే మంత్రివర్గ సమావేశాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అది. దానికి మంత్రివర్గ విస్తరణకి ఏ సంబంధం ఉండదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రెండవది ఏంటి అంటే, ఈ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనేటువంటిది మినిమం గా 2 సంవత్సరాల తర్వాత కనీసంగా అయితే, నేననేది జనరల్ గా అయితే 5 సంవత్సరాల పీరియడ్ లో ఒక 2 సార్లు, అంటే మధ్యలో ఒకసారి మంత్రివర్గానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. అది ఖచ్చితంగా ఇలా మార్చాలి, సగం మందిని నేను వాళ్ళ పనితీరును బట్టి 2 ఏళ్ళకు ఒకసారి మారుస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ల తర్వాత మార్పు చేర్పులు అని అన్నాడు తప్ప అది కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. కొంతమంది సీనియర్లు మార్చలేకపోయాడు, వాళ్ళని కొనసాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ రాజకీయంగా అంత సులువైనటువంటి పని కాదు. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వము మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయంలో జూనియర్లు సీనియర్ అనేటువంటి అంశం మీద ఇద్దరిని కలిపి ఒక కోఆర్డినేషన్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలకి వాళ్ళ ఎమ్మెల్యే సీట్లను బట్టి మంత్రి పదవులు ఇవ్వటము, వాటిని కోఆర్డినేట్ చేసుకోవటము, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ పేరుతో లేదా కొంతమందిని మార్చడం కానీ, కొంతమందిని మార్చిన ప్లేస్ లో కొంతమందిని అదనంగా వేయటం కానీ ఇలాంటివి జరిగితే దాని వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ మంత్రుల పనితీరు బాగోకపోతేనే మార్చాము అనేటువంటిది ప్రభుత్వం చెప్పొచ్చు. ఆ మంత్రుల పనితీరు బాగలేదు కాబట్టి వాళ్ళని మార్చి ఇంకొకళ్ళని బాగా పనితీరు ఉంటది అనే దాని మీద వాళ్ళ మీద వేస్తున్నామని ప్రభుత్వం చెప్పొచ్చు. కానీ ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకు అనంటే, మంత్రుల పనితీరు బాగలేదు అని అంటే అది 3, 4, 5 మంత్రులు పనితీరు బాగలేదు, వాళ్ళు మార్చారు, ఇంకొత్త వాళ్ళు వేశారు అంటే ఆ 5 శాఖలకు సంబంధించో ఆ మార్చినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ ఉందని ప్రభుత్వం వైపు నుంచి అంగీకరించినట్టే. అది ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు.